Very good morning, all of you. Good morning, teacher. Had your breakfast? I had breakfast, teacher. ఓకే, టుడే ఒక చిన్న స్టోరీ చెప్తా, బాగా వినాలి అందరు కూడా, ఓకేనా? అయితే మీలాగనే ఒక బాబు ఉండేవాడు అనమాట. రాము అనే ఒక బాబు ఉంటాడు. అయితే మనకు స్కూల్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, హాలిడేస్లలో ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తాడనమాట బాబు. అయితే వెళ్తే ఏం చేస్తాడు, అక్కడ సారు హోంవర్క్ ఇస్తాడు కదా, హోంవర్క్ ఇస్తాడు. నెక్స్ట్ డే బాబు హోంవర్క్ చేసుకోపోడు అనమాట. హర్షిత, గణేష్, లిజన్ ఇయర్, ఫస్టే చెప్పిన మీకు మంచి వినండి అని, మీకోసమే. అయితే హోంవర్క్ చేసుకోపోడు అనమాట. హోంవర్క్ చేసుకోపోయిన వాళ్ళు క్లాస్కి ఎట్లా ఉంటారు? టెన్షన్గా, భయంగా కదా, మమ్మల్ని కొడతారేమో సారు అనే టెన్షన్ తోటి ఉంటారు కదా. హోంవర్క్ వేసుకోపోయిన వాళ్ళు ఎట్లుంటారు? హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు చూపిద్దాం సార్, ఎప్పుడు క్లాస్కి వస్తాడా అన్నట్టు ఉంటారు కదా. అయితే ఆ బాబు ఏం చేస్తాడంటే హోంవర్క్ వేసుకోపోడు, ఏడ్చుకుంటూ కూర్చుంటాడు అనమాట. అయితే సార్ అందరినీ లైన్గా చూస్తుంటాడు. ఆ బాబు అప్పుడే ఆ బాబుది వస్తుంది అనమాట. అయితే సార్ నేను పోయి డైరెక్ట్ చెప్తాడు, సార్ నేను హోంవర్క్ చేయలేను అని అంటాడు అనమాట. ఎందుకు చేయలేవు నాన్న అంటే, సార్ నాకు హోంవర్క్ చేసుకోవాలనిపిస్తలేదు, మరి అసలు స్టడీ అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు నాకు, చదువుకోవడం రాయడం అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు నాకు, టీవీ చూడడము, ఫోన్లు చూడడము అట్లాంటివి అంటే బాగా ఇష్టం ఉంటుంది, కానీ బుక్స్ ముందర పెట్టుకునే వరకు నిద్ర వస్తుంది, లేదంటే ఏదో టీవీలో ఏదో వస్తుంది, ఫోన్లో ఏదో వస్తుంది, చూడని నన్ను నా మైండ్ మొత్తం ఫోన్ల సైడ్, టీవీల సైడ్ దొబ్బేస్తుంది, కానీ బుక్ల సైడ్ దొబ్బదు సార్. నాకు ఏంది సార్ నాకు ఇదేంది ప్రాబ్లం, ఇంత ప్రాబ్లం ఉంది నాకు, నా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్, నాకు హోంవర్క్ చేసుకోవాలని అస్సలు ఇంట్రెస్టే ఉండదు అని చెప్తాడనమాట. నాకు స్కూల్కి రావాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు సార్, స్కూల్కి వెళ్ళాలంటే కూడా నాకు ఇదే భయము అని చెప్తాడనమాట. సరే నాన్న, నువ్వు ఇప్పటి నుంచి ఒక 1 వీక్ స్కూల్కి రావద్దు, కోచింగ్ సెంటర్కి ఏం రావద్దు 1 వీక్ అంటే మరి ఏం చేయాలి సార్, నేను 1 వీక్ రాకుండా ఏం చేయాలి అంటే, సార్ ఏం చెప్తాడంటే, నువ్వు 1 వీక్ ఇంట్లో ఉండి మీ అమ్మ నాన్న ఏమేం పనులు చేస్తారో, వాళ్ళు ఏం చేస్తారో, నువ్వేం చేస్తావో, నీ టైంని ఎలా గడుపుతావో వాళ్ళ టైంని ఎలా గడుపుతారో, డే మొత్తం వాళ్ళు లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏమేం పనులు చేస్తుంటారో ఒకసారి మొత్తం లిస్టు రాసుకొని ఆయన నువ్వు అని చెప్తాడు అనమాట. 1 వీక్ చెయ్యి ఈ పని నువ్వు అని చెప్తాడు. సరే అని నెక్స్ట్ ఇంకా అప్పుడప్పుడే వెళ్ళేస్తాడు, ఇంకా ఆయన క్లాస్లోకి నుంచి బయట పంపిస్తాడు. నువ్వు నాన్న వెళ్ళి నీ పని నువ్వు స్టార్ట్ చేయని చెప్తాడు అనమాట. పోయి నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఏమేమి చేస్తుంటుంది, వాళ్ళ డాడీ ఏమేమి చేస్తుంటాడు మొత్తం రాయడం స్టార్ట్ చేస్తాడు. ఎన్ని రోజులు చెప్పిండు సారు? 1 వీక్ చెప్పిండు. కానీ ఆయన ఏం చేసిండు, ఒక 2 డేస్ చూసిండు. 2 డేస్లో వాళ్ళు చేసిన పనులన్నీ కూడా రాసుకున్నాడు. రాసుకొని 3rd డే రోజు ఏం చేసిండంటే ఆయన ఒక పని స్టార్ట్ చేసిండు. ఏం పని? పేపర్ వేయడం స్టార్ట్ చేసిండు. మార్నింగ్ పేపర్ వస్తుంది కదా, ఆ పేపర్ వంచడం స్టార్ట్ చేసిండు. ఆ పేపర్ తీసుకొని ఆ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు డైరెక్ట్. సారు షాక్ అయిపోయిండు. ఏంది రాము ఇట్లా వచ్చినావు, ఏందిరా నువ్వు పేపర్ వంచడం ఏంది, పేపర్ వేస్తున్నావు ఏంది అని అన్నాడు అనమాట. అంటే ఏమైంది, ఇంకా సార్ని చూడంగానే బాబు ఏడుస్తున్నాడు, బాగా ఏడ్చుకుంటూ, సార్ నాకేమైందో ఏమో, అసలు ఎందుకో మా పేరెంట్స్కి ఇష్టం లేదు నేను పేపర్ వేయడం, కానీ మీరు చెప్పినట్టు నేను ఆ పని చేసిన సార్, నాకు ఒక వర్క్ ఇచ్చిండ్రు కదా, ఆ వర్క్ నేను స్టార్ట్ చేసిన, వాళ్ళ పనిని నేను చూడలేకపోయినా, వాళ్ళ కష్టాన్ని నేను చూడలేకపోయినా, కాబట్టి నా చేతనైనంత ఏదో వాళ్ళకు ఒక 1% అన్న నేను నా పని చేసి నా 10 రూపాయలు వాళ్ళకి ఇద్దామని నేను ఈ పని స్టార్ట్ చేసిన సార్. మీరు నిజంగా మీరు ఇచ్చినటువంటి పనిష్మెంట్, ఆ పని వల్ల నేను ఇంత తెలుసుకోలేకపోయినా సార్, మా అమ్మ నాన్నలు ఇంత కష్టపడుతున్నారని నేను ఎప్పుడు ఊహించలేకపోయినా సార్. అంటే ఏమైందిరా అంటే, చూడండి సార్, మీరు 1 వీక్ రాయమన్నారు కానీ 2 డేస్లోనే నేను చేంజ్ అయిపోయినా, మా మమ్మీ డాడీలు 2 డేస్ ఏమేమి వర్క్ చేసిండ్రో రాసిన చూడండి సార్ అని చెప్పిండు. చదవండి సార్ ఒకసారి అంటే సార్ చదవడం స్టార్ట్ చేసిండు. ఏమనుంది అందులో అంటే, నాన్న డైలీ 12 అవర్స్ వర్క్ చేస్తున్నాడు. ఎన్ని అవర్స్? 12 అవర్స్ బురదలో పని చేస్తున్నాడని నేను అనుకోలేదు సార్. మా డాడీ 12 అవర్స్ బురదలో పని చేస్తూ అది కాళ్ళు మొత్తము బొబ్బలెక్కిపోయినాయి, కాళ్ళు మొత్తం నెర్రలు వాసిపోయినాయి, నీళ్ళు లేకపోతే ఒక కరిగేట ఎట్లా ఇదవుతుందో అంతకన్నా ఘోరంగా అయినాయి సార్ మా డాడీ కాళ్ళు మొత్తము. అట్లాగే 2 సంవత్సరాల నుంచి మా డాడీ ఒక జత చెప్పుల మీదే ఉన్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది నేను ఆ చెప్పులు చూడబట్టి, కానీ నాకు ఇప్పటికీ 2 ఇయర్స్ లోపల 4 జతల చెప్పులు తెచ్చిచ్చిండు సార్. ఒక జత చెప్పులు, 3 జతల షూలు, 2 జతల షూలు, ఒక శాండిల్ తెచ్చిచ్చిండు. మరి నాకు 4 జతలు అయితే మా నాన్న 1 జత దొరుకుతున్నారు సార్ 2 ఇయర్స్ నుంచి. అందరి బర్త్డేలు అంత గ్రాండ్గా ఎందుకు చేసుకుంటారు, మా నాన్న నా బర్త్డే ఎందుకు గ్రాండ్గా చేయలేకపోతున్నాడని అనుకున్నా, కానీ నాకు ఇంత మంచి చదువు కోసమని మా డాడీ కష్టపడి ఆ డబ్బులన్నీ నాకు పెడుతున్నాడని నేను అనుకోలేదు సార్.
వాళ్ళు చేసిన కష్టమే కాకుండా బయట నుంచి 1 ఇయర్కు 3 లక్షల రూపాయలు తెచ్చి నాకు ఇంత మంచి స్కూల్లో చదివిస్తున్నారని నా కోసం ఇంత ఖర్చు పెడుతున్నారని నేను అనుకోలేదు సార్ అని చెప్పిందనమాట. అట్లాగే మా అమ్మ మార్నింగ్ లేచినప్పటి నుంచి మేము లేవకన్నా ముందు నుంచి ప్రతి పని చేసుకొని మాకు కావాల్సిన ఫుడ్ వండించి మా నాన్నని పనికి పంపించి నన్ను మంచిగా రెడీ చేసి నాకు టిఫిన్ పెట్టించి ఉన్న పనులన్నీ డే అంతా ఆమె చేసుకొని మళ్ళీ ఈవినింగ్ రాగానే ఆమె పని ఆమె చేసుకునేది. అట్లా చేసి పెట్టేది. ఏదో మిగిలింది ఉంటే లాస్ట్ మా బట్టలు ఉతికి మాకు వంటలు చేసి పెట్టి అన్నీ చేసి పెట్టి ఎంత అలసిపోయేదో ఆమె లాస్ట్కు మిగిలింది ఏదో మాకు పెట్టంగా మిగిలింది ఉంటే తిని మళ్ళీ ఆమెకు అడిగి పెట్టి ఉండేది. ఆమె రెస్ట్ కోసమని నేను ఒక టీవీ ముందర కూర్చుందామని రిమోట్ నాన్న కొద్దిసేపు అంటే కూడా రిమోట్ కూడా ఇచ్చేవాడిని కాదు సార్ మా అమ్మకు. అట్లాంటి వాళ్ళ ఇబ్బందులు నేను తెలుసుకున్నా కాబట్టి వాళ్ళు ఎంత ఖర్చులు పెడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని నాకు అర్థమైంది. కాబట్టి వాళ్ళ కష్టానికి నేనైనా కొంచెం ఇచ్చేద్దామని పేపర్ వర్క్ చేయడము స్టార్ట్ చేసిన సార్. ఇప్పటి నుంచి మాత్రం నేను ఈ పని కూడా చేయలేను, మరి ఏం చేయమంటారు సార్ అని అడిగిందనమాట సార్ని. అంటే సార్ ఉండి తెలుసుకున్నావు కదా నాన్న, ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందా నీకు చదువు మీద, సరే నీకు అందుకే నీకు చేయమని చెప్పిన. అంటే ఏంది అంటే నువ్వు స్కూల్కు వస్తున్నావు పోతున్నావు అంతేగాని నేను స్కూల్కి ఎందుకు పోతున్నా అనేది ఒక లక్ష్యం లేదు, నీకు ఒక గోల్ లేదు. కాబట్టి ఏదో టైంపాస్కి వస్తున్నావు పోతున్నావు. కాబట్టి ఏం చేయాలి అంటే నువ్వు ఇప్పటి నుంచే ఒక మంచి గోల్ ఎన్నుకో. వాళ్ళు 12 అవర్స్ కష్టపడుతున్నారు, కానీ నువ్వు అదే ఒక మంచి ఆఫీసర్ అయినావంటే 8 అవర్స్ వర్క్ చేసేది ఉంటుంది. మంచి శాలరీతో మీ పేరెంట్స్ మంచి పొజిషన్లో పెడతావు, నువ్వు మంచి పొజిషన్లో ఉంటావు. నీ కోసము మీ పేరెంట్స్ కోసము నువ్వు కష్టపడు నాన్న. నువ్వు మంచి లక్ష్యాన్ని ఎంచుకో, ఈ క్షణమే ఎంచుకొని దానికి కావాల్సిన వసతులను నేను కల్పిస్తాను అని చెప్పి సార్ చెప్తాడనమాట. అప్పుడే ఆ బాబు ఏదో మంచి ఆఫీసర్ కావాలి, నేను మంచిది కావాలని ఒక గోల్ని ఎన్నుకొని ఆ గోల్ని రీచ్ అయ్యే వరకు కష్టపడుతూ ఉంటాడనమాట. కాబట్టి మన సిచ్యువేషన్ కూడా అందరిది అదే కదా. మన అమ్మ నాన్నలు ఎవరైనా జాబులు చేసే వాళ్ళు ఉన్నారా? లేదు. కాబట్టి 12 అవర్స్ ప్రతి ఒక్క పేరెంట్ ఎంతో బురదల ఎండల వానల మస్తు కష్టాలు పడి మనకి ఇంతో అంతో వాళ్ళ చేతనైనా స్కూళ్ళల్లో చదివిస్తున్నారు మనల్ని కదా. అందరూ కూడా ఎవరు కూడా వాళ్ళ కష్టాన్ని వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టానికి ఫలితం ఇస్తారని ప్రతి ఒక్కరికి పేరునే చెప్తున్నా నాన్న. ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు కదా. ఏది పని లేదంటే ఏదో పని వెతుకొని పోయి 10 రూపాయలు తెచ్చి పెడుతున్నారు, మనల్ని మంచిగా చదివిస్తున్నారు, మనకు కావాల్సినవి అన్నీ మన దగ్గర తెచ్చిస్తున్నారు. కాబట్టి రేపొద్దున వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టాలి, మంచిగా పెట్టాలంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ కష్టానికి ఫలితాన్ని ఇచ్చినాడు, మంచిగా కష్టానికి తగ్గట్టు మంచి చదువులు చదువుకుంటేనే వాళ్ళ కష్టానికి నువ్వు ఫలితం ఇచ్చినట్టు. లేకపోతే ఆ కష్టాన్ని అంతా కూడా నీ కష్టం కాదు, వాళ్ళ కష్టాన్ని ఒకరి కష్టాన్ని నువ్వు వృధా చేసినట్టు. ఓకేనా? అందుకే ప్రతి ఒక్కరు కూడా గోల్ పెట్టుకొని కంపల్సరీ రీచ్ అయ్యే విధంగా చదువుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.